రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. బట్ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఫస్ట్ టైం అక్కడ ఒక 6 ప్రాణాలు కోల్పోవటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. అండి నాగరాజు గారు, తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళ యావత్ దేశం కూడా చర్చించుకోవాల్సినటువంటి విషయంగా మారిందనమాట. ఎప్పుడూ లేదన్నే హిస్టరీలో ఫస్ట్ టైం అక్కడ ఒక 6 మెంబర్స్ చనిపోవటం అనేది. ఏం జరిగిందని అసలు యాక్చువల్గా? జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి. దీన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా టోకెన్ ఉన్న వ్యక్తులు మాత్రమే దర్శనం ఉంటుంది, మిగిలిన వారికి దర్శనం ఉండదని చెప్పి టీటీడీ ఈఓ గారు నిన్న అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా దీనికి మేము టోకెన్స్ ఇస్తాం. ముఖ్యంగా తిరుమలలో ఒక టోకెన్ సెంటరు, అదేవిధంగా తిరుపతిలో 8 సెంటర్లు 90 కేంద్రాల ద్వారా మేము టోటల్గా 1,20,000 అంటే 10వ తారీఖు ఏకాదశి, 11 ద్వాదశి, దీంతోపాటు కంటిన్యూగా 10, 11, 12 అంటే మనకి శుక్ర, శని, ఆదివారాలు ఈ 3 రోజులు కలిపి 1,20,000 టోకెన్లు ఇస్తున్నాం అని చెప్తూ కేవలం టోకెన్ ఉన్న వ్యక్తులకు మాత్రమే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని చెప్తూ టీటీడీ ఈఓ గారు ఎప్పుడైతే ప్రకటించారో ఇమీడియట్గా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకుందాం ఉద్దేశంతో దేశం నలుమూల నుంచి కూడా రాష్ట్రాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తిరుపతికి ఒక చీమల దండులా రావడం జరిగింది. ఇందులో భాగంగా తిరుపతిలో ఉన్నటువంటి విష్ణువాసం, అలాగే శ్రీనివాసం, దీంతోపాటు మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కూడా 8 సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా బైరాగిగడ్డ దగ్గర రామానాయుడు స్కూల్ దగ్గరగా ఉన్నటువంటి ఒక పార్కులో వీళ్ళందరినంటే నిన్న 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కూడా జనం తండోపతండాలుగా రావడం జరిగింది. ఒక్కొక్క సెంటర్ దగ్గర అనేక వేల మంది, అనేక లక్షల మంది ఒక మూకుమ్మడిగా ఒక తిరునాళ్ళ జాతరలా కనిపించింది. అయితే సెంటర్లోకి వెళ్ళడానికి ముందుగా ఒకేసారి సెంటర్లో ప్రవేశించకుండా ఆ సెంటర్ యొక్క క్యూ లైన్ల కన్నా బిఫోర్ ఎక్కడెక్కడ పెడితే అక్కడ భక్తులందరూ కూడా కొండ పైకి వెళ్ళకుండా తిరుపతిలోనే అంటే దిగువ తిరుపతిలోనే పూర్తిగా అనేక చోట్ల కూడా జనాలు గుమిగూడుతూ ఉన్నారు. ఈ గుమిగుడి ఉదయం 10 గంటల నుంచి మొదలైనటువంటి ఈ యొక్క గుమిగూడ ఉన్నది సాయంత్రం 5:30, 6 గంటలు వచ్చేసరికల్లా భయంకరమైన జనం, విపరీతమైన జనం అన్ని ప్రాంతాలు కూడా చేరుకున్నారు. అటు విష్ణువేశంలో కానీ, శ్రీనివాసంలో కానీ, బైరాగిగడ్డ రామానాయుడు స్కూల్ ఏర్పాటు చేసినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా జనాలు తండోపతండాలుగా రావడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం 4:30, 5 గంటలకి ఎన్టీఆర్ రామానాయుడు స్కూల్కి ఎదురుగా ఉన్నటువంటి ఆ ఒక ప్రైవేట్ పార్క్ ఉంది. ఆ ప్రైవేట్ పార్క్లో వచ్చిన జనాలందరినీ కూడా అక్కడ ఉంచడం జరిగింది. మేము ఇంకా క్యూ లైన్లు తిరగలేదు, తెరిచినప్పటికీ మిమ్మల్ని ప్రవేశపెడతామని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే భక్తులతో మాట్లాడినప్పుడు విషయం తెలిసింది ఏంటంటే ఉదయం నుంచి వచ్చిన వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేదు. ఈవినింగ్ 4 గంటల, 5 గంటల సమయంలో చిన్నపిల్లలతో కూడా చాలామంది వచ్చారు. అంటే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అనేది మనకు అనాదిగా మన జీవితంలో ఒక జీవనాడి అయిపోయింది. అంటే వైకుంఠ ఏకాదశిలో ఉత్తర ద్వార దర్శనం అనేది మనం చేసుకుని తీరాల్సిందే అన్నటువంటి ఒక నియమం. ప్రజలది ఎప్పుడు తప్పు లేదు, భక్తులది ఇందులో ఎటువంటి తప్పు కూడా లేదు. వచ్చారు. వచ్చిన తర్వాత ఈవినింగ్ 5:30, 6 గంటలకి ఒకేసారి అంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే ప్రభుత్వం చెప్తుంటే న్యూస్ ప్రకారం ఏంటంటే అక్కడ చాలా మంది గుమిగూడినప్పుడు సడన్ గా ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ అందులో చాలా కొంత ఇబ్బంది పడుతుంది, శ్వాస తీసుకుని ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆమె కోసం గేట్ తెరిచాము. ఎప్పుడైతే గేట్ తెరిచామో క్యూ లైన్లోకి జనాలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒకేసారి మూకుమ్మడిగా ఆ గేట్ను నెట్టుకుంటూ చాలా మంది ఒకేసారి వచ్చేసారు. ఇందులో భాగంగా కొంతమంది మహిళల మీద కింద పడిపోతే వాళ్ళని తొక్కుకుంటూ కూడా చాలా మంది వెళ్ళిపోయారు. దీనికి నిదర్శనంగా ఈరోజు కొంతమంది చనిపోయారు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఏం జరిగింది? ఇందులో సుమారుగా ఒక 6 చనిపోయారు. ఇప్పటి వరకు మనం చేస్తున్న వీడియో సమయానికి ఈరోజు మార్నింగ్ మనం ఆల్రెడీ చేస్తున్నాం. ఈ సమయానికి 6 చనిపోయారు. అందులో 5 మహిళలు, 1 కంప్లీట్గా ఒక పురుషుడు. వీళ్ళందరూ కూడా 40 ఏళ్ల వయసు ఉన్న పైబడిన వ్యక్తులు మాత్రమే. ఇందులో వీళ్ళిద్దరు కాకుండా మరొక 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొంతమందిని రియా హాస్పిటల్లో 24 మందిని పెట్టారు. మిగిలిన 14 మందిని ఇక్కడ స్విమ్స్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా శ్వాసకోశం అంటే ఊపిరి తీసుకోవడంలో అలాగే కంప్రెస్ అవ్వడం. రీసెంట్గా మనకి ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటన జరిగిందో అదే సంఘటన ఇది మరింత కాస్త అంటే స్టాంపేజ్ అంటారు దీన్ని,
చాలా తీవ్ర స్థాయిలో జరిగింది ఈ యొక్క కార్యం. అంటే ఒకేసారి తొక్కిసలాట, ఒకేసారి ఏదో జరిగిపోతుంది, టికెట్స్ లేకపోతే దర్శనం లేదంటే ఆతృతలో భాగంగా ఒక్కసారి భక్తులందరూ కూడా నెట్టుకుంటూ ఒకరు ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ముఖ్యంగా అనేక మంది స్త్రీలు వచ్చారు. స్త్రీల లైన్లో ఉంటే తొందరగా టికెట్ వస్తుందని ఒక చిన్న ఆశ ప్రతి భక్తుడికి. ఆ విషయం ఏంటంటే పురుషుల లైన్ చాలా పెద్దగా ఉంటుంది, స్త్రీల లైన్లో పెట్టేటప్పుడు స్త్రీలు తొందరగా వెళ్తే తొందరగా టికెట్ ఇస్తారు ఉద్దేశంతో చాలా మంది స్త్రీల లైన్లోకి రావడం జరిగింది. అక్కడ పురుషుల కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది అక్కడ. అయితే కనీసమైనటువంటి అక్కడ వసతులు కల్పించకపోవడం, సరైన పోలీస్ అవుట్ పోస్టింగ్ అక్కడ లేకపోవడం, సరైన భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ఒక్కసారి తొక్కిసలాట జరిగి ఒకేసారి ఆ మహిళల మీద ఒకరిపైన ఒకరు నెట్టుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోయి ముందుగా క్యూ లైన్లో వెళ్ళడం జరిగింది. పోనీ అక్కడ టికెట్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు? ఈ రోజు మార్నింగ్ 4:30-5 గంటల టైంలో ఇస్తారని చెప్పి. అంటే 12 గంటలకు ముందే జన సమీకరణ ఆ స్థాయిలో తిరుపతిలో బై రోడ్డు నుంచి కావచ్చు, ట్రైన్ నుంచి కావచ్చు, అనేక లక్షల మంది తిరుపతిలో వస్తుంటే ప్రభుత్వం గుర్తించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఈ విషయంలో ముఖ్యంగా టీటీడీ యంత్రాంగం పూర్తిగా వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పడం ఎటువంటి యొక్క డౌట్ అయితే లేదు నాగరాజు గారు. జరిగిన సంఘటన ఉద్దేశిస్తూ కూడా నేను సాయంత్రం అనే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే అంతకంతకు ముందుగా ఒక వ్యక్తి అనుకున్నారు, తర్వాత ఇద్దరు అనుకున్నారు, తర్వాత నలుగురు అనుకున్నారు. ఈ క్షణానికి మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ రుయ్ హాస్పిటల్లో 14 మంది, ఇక్కడ 24 మంది, ఇక్కడ మొత్తం అవుట్ ఆఫ్ 40 మెంబర్స్లో 6 చనిపోగా మిగిలిన 34 మంది కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ అక్కడ హాస్పిటల్లో అనేక రకాల వైద్య సేవలు పొందుతూ ఉన్నారు. బట్ పరిస్థితి మాత్రం బహుశా ఇక్కడితో ఆగాలని కోరుకుందాం, ఈ యొక్క సంఖ్య పెరగకుండా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భక్తులు స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం కోసం కేవలం టికెట్లు తీసుకోవాలి, టోకెన్ తీసుకోవాలి. అంటే దర్శనం కూడా వెళ్ళలేదు నాగరాజు గారు. వీళ్ళు వెళ్ళింది దర్శనం కోసం కాదు, కేవలం ఆ దర్శనం కోసం కావాల్సిన టికెట్ల కోసం అని చెప్పి. బహుశా చరిత్రలో మనకు తెలిసినటువంటి సమీప గతంలో కూడా ఎక్కడా ఇటువంటి దుశ్చర్య ఎప్పుడు జరగలేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం టీటీడీ యొక్క పూర్తి వైఫల్యం చెప్పడం ఎటువంటి కూడా సందేహం లేదు నాగరాజు గారు. నాట్ ఓన్లీ ఒక్క ఈ రామానాయుడు స్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి బైరాగిగడ ఈ కేంద్రం దగ్గరే కాకుండా విష్ణువాసంలో కూడా ఇటువంటి తొక్కిసలాట కూడా తీవ్రంగా జరిగింది. అక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్, ఆ లైవ్ స్ట్రీమింగ్ మనకు ఆ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమవుతుందంటే తీవ్రంగా తొక్కిసలాట విష్ణువాసంలో కూడా జరిగింది. విష్ణువాసం ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్కి ఆపోజిట్ ఉంటుంది ఈ యొక్క విష్ణువాసం కూడా. అయితే ప్రధానంగా టీటీడీ ప్రభుత్వం ఏదైతే నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కానీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంటుంది, మిగిలిన వరకు దర్శనం ఉండదు. ఇది పూర్తిగా చేసినటువంటి చారిత్రక తప్పిదం. దీనికి పూర్తి పూచీకత్తు టీటీడీ ఏదైతే సిబ్బంది ఉన్నారో, టీటీడీ అధికారులు ఎవరైతే ఉన్నారో, టీటీడీలో ఎవరైతే పాలనా యంత్రాంగం ఉందో ఇది పూర్తిగా వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇది తిరుమలలో ఒక కేంద్రం పెట్టారు. కేవలం ప్రోటోకాల్ ప్రకారం 10వ తారీఖు ఉదయం ఎప్పుడైతే ఉత్తర ద్వార దర్శనం తలుపులు తెరుస్తారో మార్నింగ్ 4 గంటలకి, అంటే 10వ తేదీ ఉదయం 4:30 ఉత్తర ద్వార దర్శనం తలుపులు తెరుస్తారని చెప్పడం జరిగింది. ఉదయం 4:30 నుంచి మరలా 6:30-7 గంటల వరకు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే విఐపీస్ ఉన్నారో వాళ్ళకు మాత్రం దర్శనం చేస్తూ మిగిలిన అన్ని రకాల దర్శనాలు కూడా రద్దు చేసింది పాలనా యంత్రాంగం. ఈ రకంగా దివ్యాంగులకు కానీ, మహిళలకు కానీ, అదేవిధంగా స్త్రీలకు కానీ, పిల్లలకు కానీ, చంటి పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ సర్వదర్శనాలు అందరికీ సర్వదర్శనాలు పెట్టింది. అంటే గవర్నమెంట్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ముఖ్యంగా టీటీడీ పాలనా యంత్రాంగం ఆన్లైన్ దర్శనాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇది కేవలం మొదటగా ఉన్నటువంటి 3 రోజులు ఏదైతే దర్శనం చేసుకునే కార్యక్రమం ఏదైతుందో దీన్ని 10 రోజులు పొడిగించారు. 10 రోజుల పాటు ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనం చేసుకోవచ్చు అని చెప్పి టీటీడీ చెప్తూ కూడా ఖచ్చితంగా అయితే సర్వదర్శనాలు లేవు, టోకెన్ ఉన్న వ్యక్తులకు మాత్రమే చెప్పడంతో ఈ యొక్క తొక్కేసలాట జరిగిందనడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు నాడు కొండపైన ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వరుడికి ఒక మైల అంటుకునే ప్రయత్నం చేశారు ఈ అవగాహన రాయించేటువంటి టీటీడీ పాలక మండలి, టీటీడీ యువ గారు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యం. అంటే పోలీసులకి టీటీడీ పాలన యంత్రాంగానికి మధ్య ఒక సమన్వయ లోపం. మూడవది అక్కడ ఎంత అవగాహన రాయించారంటే నాగరాజు గారు, ప్రధానంగా నిన్న భక్తులు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తుంటే అర్థమవుతుంది. అక్కడ బయట అంబులెన్స్ ఉన్నాయి, అక్కడ విష్ణువాసం దగ్గర కానీ మిగిలిన చోట్ల అక్కడ అంబులెన్స్ ఉన్నాయి, కానీ అంబులెన్స్లో డ్రైవర్ లేరు. ప్రధానంగా ఈ అంబులెన్స్లో ఇన్ టైంలో డ్రైవర్లు లేకపోవడం వల్ల కూడా మరో 4 చనిపోయారని చెప్పి భక్తులు గట్టిగా మాట్లాడుతున్నారు మీడియాతో. అంటే బయట అంబులెన్స్ కనిపిస్తున్నాయి, ఈ అంబులెన్స్లకు బాడీ ఎక్కించారు. బాడీ ఎక్కించినప్పుడు కూడా అక్కడి నుంచి బాడీ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, అటు స్విమ్స్ హాస్పిటల్కి కానీ రుయాకి కానీ తీసుకెళ్ళడానికి డ్రైవర్స్ అందుబాటులో పెట్టుకోకుండా ఆ డమ్మీ వాహనాలు పెట్టి ఏం చేసుకుంటారండి? ఇది ప్రతి చోట ఉంది. విష్ణువాసంలో కానీ, శ్రీనివాసంలో కానీ, ముఖ్యంగా ఇప్పుడు జరిగిన ఈ సంఘటన జరిగిన ఈ దుర్ఘటన జరిగిన ఈ ప్రదేశంలో కూడా అంబులెన్స్లు పెట్టారు, ఫైర్ సేఫ్టీ వ్యాన్లు పెడుతున్నారు అక్కడ. అంతేగాని దాని సిబ్బంది లేదు. అంటే వాళ్ళ మధ్య
ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. పోలీసు డిపార్ట్మెంట్కి, ఫైర్ సేఫ్టీకి, పోలీస్ సిబ్బందికి, అంబులెన్స్లకి, పోలీస్ సిబ్బందికి, పాలనా యంత్రాంగానికి, పోలీస్ సిబ్బందికి, భక్తుల మధ్య గైడ్ చేస్తున్నట్టు ఎవరైతే అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అసలు లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది? బయట మొబైల్స్ లేకుండా బయట లోపల అలో చేశారు. సో బయట ఏం జరుగుతున్న విషయం లోపల కూర్చున్న భక్తులు తెలియదు. ఏమనుకుంటారు భక్తులు? ఆల్రెడీ మార్నింగ్ ఇవ్వాల్సిన టికెట్లు ఇప్పటికిప్పుడే ఓపెన్ చేశారని. ఇదే సంఘటన ఇప్పుడే కాదు, పైన కొండ మీద కూడా అనేక సందర్భాల్లో వీళ్ళని తీసుకెళ్లి కుక్కల మాదిరిగా భక్తులను తీసుకెళ్లి బాక్సుల్లో పెట్టేస్తారు నాగరాజు గారు. గంటల కొద్ది ఏం జరుగుతుందో తెలీదు. అక్కడ ఒక బోర్డు మీద రాస్తారు, మీకు ఇన్ని గంటల దర్శనం ఓపెన్ చేస్తామని. చంటి పిల్లలతోటి, వృద్ధులతోటి, మహిళలందరూ కూడా ఆ రూముల్లో మగ్గి ముఖ్యంగా నేను చెప్పే సర్వదర్శనాల విషయంలో ఎక్కడి నుంచో ఒక స్వామివారి దర్శనం చేసుకుందామని ఎక్కడి నుంచో ఏ మారుమూల ప్రాంతాల నుంచి చిన్న ముడుపు కట్టుకొని తన చెంగును ముడి కట్టుకుని వస్తారండి. కొండ మీదకి నడుచుకుంటూ పైకి వస్తారు. సరైనటువంటి వసతులు ఉండవు. ఆ బాక్సుల్లో కూర్చోబెడతారు. ఒక డిస్ప్లే బోర్డు, ఒక్కోసారి డిస్ప్లే బోర్డు పంచి కూడా, వాటర్ సౌకర్యం ఉండదు, ఫుడ్ సౌకర్యం ఉండదు. చంటి పిల్లలకి పాలిస్తామని చెప్తారు, ఎటుపోతున్నాయో నిధులు తిరిగిట్లా గంటల కొద్ది వెయిట్ చేసిన తర్వాత 6 గంటల దర్శనం అంటారు, 8 గంటల దాకా దర్శనం ఇవ్వరు. ఆ గేట్లు తెరవరు. జైల్లో, అండమాన్ జైల్లో బంధించినట్టు జైలుకి ఎట్లా బంధిస్తారో బయట వేసుకుని తెల్ల చొక్కాలు, తెల్ల రకాల పంచులు కట్టుకుని తిరుగుతున్న సిబ్బంది తప్ప అడిగితే చెప్పే నాదుడు ఉండదు. మాట్లాడుతుంటే మొబైల్ సౌకర్యం ఉండదు. భక్తుల్ని పూర్తిగా ఒక కుక్కల మాదిరిగా చూస్తున్నారు తప్ప ఈ రోజు ఈ పరిస్థితి దాపరించడానికి ఖచ్చితంగా టీటీడీ పాలనా యంత్రాంగం తప్పు, భద్రతా సిబ్బంది తప్పు, ప్రభుత్వం నిర్లక్ష్యం తప్ప ఇక్కడ వేరేది ఉద్దేశం లేదు. భక్తులు రావద్దని చెప్పడం మీరెవరండి? అది మా దేవుడు, మా భక్తులు మేము వస్తాం, లక్షల మంది వస్తాం, కోట్ల మందికి వస్తున్నాం. నువ్వు దేనికున్నావు అక్కడ? నువ్వు సరైన సౌకర్యాలు కల్పించకపోతే మీరు ఇమ్మీడియట్గా దిగిపోండి. ఆ ప్రదేశం చేయి. ఎందుకు మీరు చైర్మన్లు, ఎందుకు మీరు ఆఫీసర్లు, ఎందుకు మీరు ఈవోలు? ఇక్కడ ఇదే జరుగుతుంది. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు నిష్కారణంగా 6 ప్రాణాలు పోయాయి. దీనికి మూల్యం ఎవరు చెల్లించుకుంటారు? ఈరోజు జరిగిన సంఘటన విష్ణువాసంలో కూడా బహుశా అలాంటి జరిగి ఉండేది. ఏదో అదృష్టం బాగుండి అక్కడ ఉన్నటువంటి ఆ విష్ణువాసంలో భక్తులు కూడా బయట బతికి బట్ట కట్టారు. ఈరోజు దర్శనం టోకెన్లు ఏంటండి? ఆన్లైన్ ఎందుకు ఉన్నాయి? ఈరోజు ఇంత ఆన్లైన్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రత్యేకంగా టోకెన్ తీసుకుంటే అది 1,20,000 టికెట్లు. అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా ఎవరికైనా?